సరే మామా, వాడు నిన్ను 15 రోజులు కాలేజీకి రావద్దన్నాడు. ఒక్కరోజైనా సరే నిన్ను కాంటాక్ట్ చేశాడు? లేదు, నేనే 2 సార్లు వాడిని కాంటాక్ట్ చేశాను. ఏమన్నాడు? 2 సార్లు టాప్అప్ చేయమన్నాడు. నీ టాప్అప్ తో వాడు పిక్కపోయాడు మావా. బావా, తన్ని సినిమాకి కూడా తీసుకెళ్తున్నానంటే అది అట్టర్ ఫ్లాప్ సినిమాకి. వాడు చాలా వర్క్ చేస్తున్నాడు మావా. చిటపట చినుకులంటూ పాడుతూ ఉన్నారా వాడు వర్షంలో. ఏంటి వర్షంలో పాడుతున్నాడా? అయితే వర్షంలో పాట పాడింది కూడా నీకు తెలీదా? అరే పిచ్చోడా, వాడిని పైకొస్తావు అని చెప్పి నువ్వు కిందకి వెళ్ళావు కదరా. చెప్పేది విను. ఆగరా. అయ్యో కనిపెట్టేసరే. దున్నపోతుని దగ్గరగా చూడాలా, దూరంగా చూస్తే తెలీదా? నువ్వు దాక్కుంటే కనుక్కోలే. నువ్వు నన్ను కొట్టి తప్పు చేసావురా. ఏంటా? ఎందుకంటే నన్ను కొడితే నీకే రా నెప్పుడుతుంది. ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా నేను మాట్లాడుతుంటారు, వాడు చూసి యో అంటున్నావు? చూడరా ఖుషి టీవీ. ఎవడ్రా ఖుషి టీవీ? ఎవడ్రా? నువ్వు మాట్లాడకూడదనేరా నీకు బబుల్ గన్ స్కోర్ ఇచ్చింది. ఎందుకు నోరు తెరిచి మన గ్యాంగ్ పరువు తీసావు? నన్ను రూమ్ లో ఉండమని చెప్పి సంజయ్ నువ్వు పికప్ చేసుకుంటావా? ఇంటికి కూడా నేను చెప్పేది వినన్నా? ఏంట్రా నువ్వు చెప్పేది? బిగర్ని పికప్ చేసుకోలేకపోయి చిన్న పిల్లని కొడుతున్నావు. నువ్వు చిన్నపిల్లాడివా? నీ కోపాన్ని అమ్మాయి దగ్గర చూపించబే. తను నన్ను లవ్ చేసేట్టు చేస్తాను. సంజయ్ నన్ను లవ్ చేసేట్టు చేస్తాను రా. పైకెక్కేశాడు. సంజయ్, నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే నేను ఇక్కడి నుంచి దూకి చేస్తాను. నువ్వు ముందు కిందకి రా. నువ్వు నన్ను లవ్ చేశానని చెప్తేనే నేను దిగుతాను. ప్లీజ్ నువ్వు కిందకి దిగిరా. 2 ఏళ్ళుగా నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను సంజయ్. నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే కిందికి దూకేస్తారు. నా మాట విను అరవింద్. నువ్వేం చెప్పినా నేను వింతలుచుకోలేదు. సీరియస్ గా చెప్తున్నాను, నేను దూకేస్తాను. ఏదో ఒకటి చెప్పవి, లేకపోతే దూకేస్తాడు. చెప్పు, నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు. చెప్పు సంజయ్, చెప్పు. చెప్పవే. చెప్పు సంజయ్, చెప్పు. అరవింద్. సంజయ్, మీరందరికి ఐ లవ్ యూ చెప్తే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. నువ్వు నన్ను లవ్ చేయలేదో నేను దూకేస్తాను. వాడిని దూకేమని చూద్దాం. నిజం చెప్తున్నాను సంజయ్, నేను దూకేస్తాను. అంటే ఇప్పటిదాకా అబద్ధం చెప్పాడనమాట. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. వాడు చావాలనుకుంటే ఇక్కడి నుంచి దూకాలి గానీ అక్కడి నుంచి దూకడం ఏంటి? సంజయ్, నేను దూకేస్తాను. 3 గంటలుగా వీడు ఇదే మాట చెప్తూ ఉన్నాడు రా. వీడు దూకేది లేదు, మనం చూసేది లేదు. వాడిని లవ్ చేయట్లేదని చెప్పండి. ముందు నువ్వు కిందకి దిగిరా. మరి నేను? నువ్వు వస్తేరా, లేకపోతే పోరా. రే సింగు, ఢిల్లీకి నువ్వు ఒంటరిగానే వెళ్ళాలి. ఏంట్రా లుక్? ఏంట్రా మర్యాద మాట్లాడుతున్నావు? దమ్ముంటే ఇక్కడ ఉన్న మనుషులు తీసుకొచ్చుకుంటే రౌడీలు తీసుకురా, తర్వాత చూసుకుంటా. అందరిలో నవ్వుల పాలయ్యాం, దయచేసి పదబాబు. పేరు చూడు, హ్యాపీ రాజట. ప్రభాస్, నువ్వెందుకు దూకుతానని చెప్పావు? కాదండి, వాడేదో చెప్పాడని మీరు లవ్ చేస్తున్నానని చెప్తే తర్వాత అది మీకే ప్రాబ్లం అవుతుందని అందుకే అలా చేశాను. థ్యాంక్స్ ప్రభాస్. నాకు మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉంది. నేను హాస్టల్కి వెళ్తాను. ఒకవేళ అమ్మాయి సింగిల్ లవ్ చేస్తున్నానంటే ఏం చేసేవాడురా? నిజంగా దూకేసేవాడ్రా. ఏమంటున్నావురా? అవునరా, దూకేసేవాడిని. ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మన గ్యాంగ్ పర్వంతా తీసేశాడు. వాడిని ఊరికి వదలకూడదమ్మా. అవునరా, వాడిని ఏదో ఒకటి చేయాలరా. లేకపోతే కాలేజీలో మన మాట ఎవడు విండు, ముఖ్యంగా సంధ్య. అవునరా.
ఏంట్రా వాడు రీఛార్జ్ కూడా చేయించాడంట. అవునురా నిజమేరా. ప్రభాస్ ఏడి? ప్రభాస్ ఇంకా రాలేదే. సరే వచ్చాక బ్రేక్ లో నన్ను కలవమా. సరే సంజయ్, ఇంత పెద్ద విగ్రహాన్ని నుంచుంటే ఎవరన్నా నన్ను వెతుకుతున్నారా? మామా నిన్ను ఎవరు ఎతకనక్కర్లేదురా, నువ్వు చూస్తేనే తెలిసిపోతావు. నిన్న వాడు వచ్చి నన్ను కలవలేదేంటి? నువ్వు చెప్పేవా లేదా? నిన్న వాడు రాలేదు సంజయ్. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇవాళ కూడా రాలేదు. ఈ రోజు కూడా రాలేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఈ రోజైనా వచ్చాడా? నువ్వు వెళ్ళి చూసావా? ఎవరితోనూ చెప్పకుండా వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వాడికి వేరే ఏదైనా ప్రాబ్లమ్మా? ఎక్కడున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో ఇన్ఫార్మ్ చేయాలని వాడు కనిపించలేదు కదూ. వెళ్ళి వాడితో చెప్పు. వాడు నాతో మాట్లాడా, నేను వాడితో మాట్లాడను. రోజులు సింగ్ రాకపోయినా వాడి గురించి ఒక్క మాట అడగలేదు. కానీ 2 రోజులు నువ్వు రాకపోతే ఎంత ఎమోషన్ అయిందో చూడు. నువ్వు అనుకుంది జరిగిపోయిందిరా ప్రభాస్. కొట్టి కొట్టించు. ఏదో 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 అయినది, నింగి చేతికి అందుతున్నది, చెలి చెంతగా చేరగా వేసవి వెన్నెలైనదే. ప్రేమ అన్న భాష మనసు నేర్చినే, ప్రేమ కవితలు వయసు పాడేరే, ప్రేమ కడలిని అలలు ఎగసెలే, ప్రేమ కానులకు కలలు తెలిసెలే. ఏదో 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 అయినది, నింగి చేతికి అందుతున్నది. సన్నని కను సన్నలో తెలిసి సేవ చేసుకుంటా, గుండెల గుడి దేవిలా నిలిపి పూజ చేసుకుంటా. మాటే చాలు స్వరం, మగవే నాకు వరం, నిన్ను నేను ఏది కోరను, నీ ప్రేమ చాలులే నా జన్మ ధన్యమే. ప్రేమ అన్న భాష మనసు నేర్చినే, ప్రేమ కవితలు వయసు పాడేరే, ప్రేమ కడలిని అలలు ఎగసెలే, ప్రేమ కానులకు కలలు తెలిసెలే. ఏదో 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 అయినది, నింగి చేతికి అందుతున్నది. ఈ ప్లేస్ సూపర్ గా ఉంది కదా. ఇలాంటి చోట్లు నాకు చాలా తెలుసు. అలాంటి ప్లేసులకి నన్ను తీసుకెళ్తావా? ఒక్క చోటు కూడా వదిలిపెట్టకండి. తలపుల విరి తోటలో మొగ్గ తొడుగుతోంది మోహం, వలపుల సిరి పాటలో ఎదకు తీరకుంది దాహం. నిన్నే కోరినా నిన్నే చేరినా, నీ కళ్ళలు నన్ను చూడగా అందలామని అన్నది ఏమని. ప్రేమ అన్న భాష మనసు నేర్చినే, ప్రేమ కవితలు వయసు పాడేరే, ప్రేమ కడలిని అలలు ఎగసెలే, ప్రేమ కానులకు కలలు తెలిసెలే. ఏదో 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 అయినది, నింగి చేతికి అందుతున్నది, చెలి చెంతగా చేరగా వేసవి వెన్నెలై
కలిగినదే హలో హలో అని పిలుస్తున్నాను, వినిపించలేదంటున్నారు. హలో హలో అంటే అబ్బాయిలే తిరిగి చూస్తారు, అమ్మాయిలు చూస్తారా? మరి అయితే మిమ్మల్ని ఎలా పిలవాలి? అక్కాని పిలు, లేదా సంధ్య అక్కాని పిలు. పిలు ప్రభాస్. ఏంటి నష్టం అయ్యా? అక్కయ్య గాలి తీసేసిందిరా. సరే టికెట్ ఇవ్వు, సాయంత్రం వచ్చి నేను బస్ ఎక్కించు. ఓకే